చల్లగా. రేణు కుమార్. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమామ, కన్నయ్యుడు మంచులో కరిగే సూర్యుడులో ఓ సందమామ, పొగరాని కుంపట్లు రగిలించి నాదే పొగరెక్కి చలిగాని తగిలేసి నాడే. చెమ్మ చెక్క చేత చిక్క మంచమల్లె మారిపోయే మంచు కొండలు, మంచి రోజు మార్చమంది మల్లెదండలు. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో సందమామ, కన్నయ్యుడు మంచులో కరిగే సూర్యుడు రో సందమామ. నీటి వాగుల్లో తెట్టేసుకో, పూలార పోసేటి ఒడ్డందుకో, శృంగార వీధుల్లో చిందేసుకో, మందార బుగ్గల్ని చిదిమేసుకో, సూర్యుడుతో ఈడు చలి కాచుకో, పొద్దెక్కి పోయాక పొద చేరుకో, గుండెలోనే పాగా గుట్టుగా వేసాక గుత్తమైన సోకు నీదే కదా. అరే తస్సా చెక్క ఆకు ఒక్క ఇచ్చుకోక ముందే ముట్టె తాంబూలము, పెళ్లిగాక ముందే జరిగే పేరంటము. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో సందమామ, కన్నయ్యుడు మంచులో కరిగే సూర్యుడు రో సందమామ. చిత్రించుకో, అందాల గంధాల హాయందుకో, పన్నీటి తానాలు ఆడేసుకో, పరువాలు నాకంట ఆరేసుకో, కాశ్మీర చిలకమ్మ కసి చూసుకో, చిలక పచ్చ రైక దిగి చూసుకో, గూటి పడవల్లో నా చాటుగా కలిసాక నీటికైనా వేడి పుట్టాలిలే. కూత మొగ్గ లేత బుగ్గ సొట్టబడ్డ చోట పెట్టు నీ ముద్దులు, హే సొంతమైన చోట లేవు ఏ హద్దులు. అరే కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో సందమామ, కన్నయ్యుడు మంచులో కరిగే సూర్యుడు రో సందమామ, పొగరాని కుంపట్లు రగిలించి నాదే పొగరెక్కి చలిగాని తగిలేసి నాడే. చెమ్మ చెక్క చేత చిక్క మంచమల్లె మారిపోయే మంచు కొండలు, మంచి రోజు మార్చమంది మల్లెదండలు. జడ్జెస్. చాలా కొత్తగా ఎంత బాగుందంటే ఈ పాట ఒక రీమిక్స్ వర్షన్ వింటున్నట్టుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డ్యూయెట్ సోలోగా వింటమే కొత్తగా ఉంది, చాలా రిఫ్రెషింగ్గా ఉంది, చాలా బాగుంది. అంటే ఈ పాటని ఓన్ చేసుకున్న తీరు నాకు భలే నచ్చింది.
చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది మీ సింగింగ్లో, మీ మీ బాడీ లాంగ్వేజ్, మీరు నుంచునే తీరు దగ్గర నుంచి. ఆ పాట మీద మనకి కమాండ్ ఉంటే, ఆ పాట మనం టోటల్గా సొంతం చేసుకుంటే పర్ఫార్మెన్స్ ఇలా ఉంటుంది అని నిరూపించారు రేణు కుమార్. యూ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ పాడతా తీయగా. థ్యాంక్ యూ మ్యామ్. కంగ్రాచులేషన్స్, వి థరలీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ మ్యామ్. రేణు కుమార్ సార్ చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ ఈ సార్. ఫోక్ స్టైల్లో చేసిన ఈ పాటకి ఒక చరిత్ర ఉంది. 1987 జనవరి 10th నుంచి 88 నవంబర్ వరకు పనిచేసిన చక్రవర్తి గారి దగ్గర. ఆ స్పాన్లో వచ్చిన సినిమా పసివాడి పురాణం. ఈ కంపోజింగ్కి మేము బెంగళూరు వెస్ట్ ఎండ్ హోటల్లో జరిగింది ఈ పాట కంపోజింగ్. కోదండరామరెడ్డి గారు డైరెక్టరు. కోదండరామరెడ్డి గారికి ఒక అలవాటు ఉంది, అలవాటు కాదు, ఒక 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 టెండెన్సీ ఏంటంటే ఎనీథింగ్ దట్ ఈస్ తమిళ్ సింగర్లన్నా, తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నా, తమిళ ఆర్టిస్టులు అన్నా, తమిళ స్టోరీస్ అన్నా అన్నీ ఆయన బాగా ఇష్టం, ఆయనకి ఫ్యాసినేషన్ అనమాట. అది కనిపెట్టిన చక్రవర్తి గారు ఏం చేశారంటే, ఈ పాటకి మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్లు డమ్మీ లిరిక్స్ రాస్తుంటారు. లిరిసిస్టులకి ట్యూన్ ఇచ్చేటప్పుడు ఏదో ఒక మాట అని చేస్తూ ఉంటారు. చక్రవర్తి గారు ఏం చేశారంటే దీన్ని కంపోజ్ చేశారు. చేస్తే ఆయన వెంటనే ఓకే అన్నారు కోదండరామరెడ్డి గారు. దాని తర్వాత వేటూరి గారు కాశ్మీర్ లోయలో అని రాయడం జరిగింది. కీలర్కి వాత పెట్టడం అనేది చక్రవర్తి గారికి తెలిసిన విద్య. ఎక్కడ ఎలాగ వాత పెడితే అక్కడ ఓకే అవుద్దో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ అటువంటిది కదా. ఎంతమందిని చూశారు ఆయన. ఆ తెలివితేటలు ఆయనకు ఉన్నాయి. స్ట్రీట్ స్మార్ట్నెస్ అంటారు దాన్ని. సో టక్కని ఓకే అయిపోయింది. లేకపోతే ఏం చేయాలి, 20, 30, 40 ట్యూన్లు చేయాలి. 40 చేసినా ఓకే అవ్వదు. కరెక్ట్గా వాళ్ళకి ఏం కావాలో తీస్తే అది ఓకే అయిపోద్ది. సో నేను ఆయన దగ్గర నేర్చుకున్న కొద్ది విషయాల్లో అది కూడా ఒకటి. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. రేణు సార్ బాగా పాడావు, చాలా బాగా పాడావు. ముఖ్యంగా నీ శైలి ఏంటంటే అవలీలగా పాడే ఒక విధానం నీకు సొంతం, అది బాగా పాడావు. ఒక 2-3 చోట్ల ఏదో కొంచెం ఇబ్బంది నాకు అనిపించింది వ్యక్తిగతంగా. అవి కూడా నువ్వు వచ్చే పాటల్లో ఇంకా జాగ్రత్తగా పాడాలి. తప్పకుండా సార్. ఇంతకుముందే కీరవణ గారు చెప్తున్నారు, చక్రవర్తి గారు వేటూరు గారి కలయిక, బాలు గారి కలయిక అంటే ఒక మహాద్భుతం. ఇందులో ఒక చోట రాశారు ఏంటంటే, పన్నీటి తానాలు ఆడేసుకో, పరువాలు నాకంట ఆరేసుకో. పన్నీటి స్నానం చేసిన తర్వాత అంటే ఆ తడిగా ఉన్నప్పుడు అవి ఎలా ఆరుతాయంటే, మామూలుగా ఏదో ఎండకో కొంచెం వేడికో ఆరాలి. కాకపోతే నా కంటి చూపుతో ఆరబెడతాను నీకు, నేను అంతగా తీక్షణంగా చూస్తాను, అవి ఆరిపోతాయి, ఆ తడి ఆరి మళ్ళీ పొడి అవుతుందని చెప్పేసి ఒక చిన్న చమత్కారం చేశారు. ఈ మధ్య నేను కొమ్మ కోసన్నాయి అని చెప్పేసి వేటూరి గారు రాసిన ఒక పుస్తకం చదివాను. దాంట్లో చక్రవర్తి గారి పేరు మీద ఒక అధ్యాయం ఉంది. అందులో కొన్ని విషయాలు ప్రస్తావించారు. ఆయన ఏంటంటే, వాళ్ళిద్దరు కలయిక గురించి మాట్లాడుతున్నట్టు చెప్తున్నాను. చక్రవర్తి గారి జీవితంలో చివరి భాగంలో 72 మేళకర్త రాగాల గురించి, ఒక్కొక్క రాగం గురించి ఒక్కొక్క గీతాన్ని రాయాలి, ఒక గీత కోశం తయారు చేయాలని సూచించారంట వేటూరి గారికి. వేటూరి గారు సరే అని చెప్పేసి 25 గీతాలు రాశారంట. 72లో 25 రాశారు. రాసిన తర్వాత అది ప్రత్యేకత ఏంటంటే, ఆ రాగాలు ఏ వేళకి, ఏ వర్ణనకి, ఏ ఋతువుకి, ఏ దేవతకి సంబంధించిందో చెందిందో ఆ క్రమంలో ఆ వర్ణన సామాగ్రిని నింపి ఆ గీతాల్లో రాయాలి, ఆ గీత కోసం తయారు చేయాలి. 25 రాసిన తర్వాత చక్రవర్తి గారు పోయారు. తర్వాత వేటూరి గారు పోయారు. వాళ్ళు పాట రూపంలో ఇలా వెలిగిపోయారు, మన గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు, చరిత్రలో మిగిలిపోయారు.